అలా శని త్రయోదశి కదా. సో ఇందులో స్పెషల్ ఏంటంటే ఈ సంవత్సరం గాను ఇదే లాస్ట్ శని త్రయోదశి అంటండి. సో ఎవరికైతే వీలైద్దో వాళ్ళు మంచిగా తలంటు స్నానం చేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. అండ్ కొన్ని రాసుల వారికి శని ప్రభావం ఉంటుందంట. సో అలాంటి వాళ్ళకి ఈ మంత్రం చాలా మంచిది అంటున్నారు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. ఓం ఐం హ్రీం శ్రీం శనైశ్వరాయ నమః. సో ఇప్పుడు నేను చెప్పిన మంత్రము మనకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెప్పుకొని హారతి చేసుకోవడం. నేనైతే 9 సార్లు చెప్పుకున్నానండి. అండ్ ఫస్ట్ టైం అనమాట నేను వేరే రీల్స్ ద్వారా చూశాను, మా హస్బెండ్ షేర్ చేస్తే చాలా మంచిది అనిపించింది, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. లాస్ట్లో డిస్ప్లే కానీ చేస్తాను చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.